హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బును అండ్ మీ. ఇవాళ నేను చిల్కూరు టెంపుల్కి వెళ్తున్నానండి. మా అందరికీ యూఎస్ వీసాస్ వచ్చిన సంగతి మీకు తెలుసు కదా, దానికి సంబంధించిన మొక్కు తీర్చుకోవడానికి అనమాట. ఇంతకీ ఎవరెవరితో వెళ్తున్నాను అనుకుంటున్నారు? నేను, మా నరేష్ బ్రో, ఇంకా మా మమ్మీ. నరేష్ గురించి మీకు కొంచెం చెప్పాలండి, వెళుతూ జర్నీలో చెప్తా, సరేనా? వ్లాగ్ చూస్తూ ఉండండి, ష్యూర్గా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో బేసిక్గా అండి, మా మమ్మీకి ఎక్కడ కూరగాయలు కనిపిస్తే అక్కడ ఆగాలన్నమాట. ఇప్పుడే జస్ట్ నాటు టమాటోలు కావాలరా అంటే కాశీకి పోయి కొంగరట్టు తెచ్చుకున్నాడంట ఎవరో. దయచేసి నువ్వు ఆపకమ్మా, మనకి టైం అయిపోతుంది, 6 o'clock టెంపుల్ క్లోజ్ చేస్తారని మా నరేష్ బ్రో ఏమో దూసుకెళ్ళిపోతున్నాడండి. విషయం ఏంటంటే, నేను ఇవాళ ప్రదక్షిణాలు ముక్క అనమాట, మహాప్రదక్షిణాలు చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. సో బయట 11 చేసేద్దాం అనుకుంటున్నానండి. లోపల అంత ఛాన్స్ ఉండదేమో అనుకుంటున్నాను, ఎందుకంటే మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5:30 అయ్యేలా ఉంది. సో ఫాస్ట్గా ముందు దేవుడి దర్శనం అయిపోతే హ్యాపీగా బయట ప్రదక్షిణాలు చేసేసుకుంటాను. అదనమాట సంగతి. సో మా జర్నీ అంతా చూపిస్తాను, అండ్ రిటర్న్ కూడా చూపిస్తానండి. రిటర్న్ జర్నీ కూడా చూసేస్తూ ఉండండి. కాదు, ఆ చెత్త కాదు నరేష్, ఇప్పుడు ఈ చెత్త ఎలా ఉంది అలా స్థిరంగా, అలా నీట్గా హిటాచ్ పెట్టి అలా అంటే కంప్రెస్ గా నొక్కేస్తున్నారేమో కదా. ఇదండి అసలు పెద్ద కొండలా ఉంది కదా, కొండ కాదనమాట, అదంతా చెత్త అక్యుములేషన్ ఇక్కడ. అసలు ఎంత నీట్గా ఉందంటే కొండలాగా. మీకు కుదిరితే ఈసారి చూపిస్తాను. తెలియని వాళ్ళు కొండే అనుకుంటారు. భయంకరమైన అసలు స్మెల్ అనమాట. ఇక్కడికి వస్తే ఫాస్ట్గా లాగిచ్చేయాలి, తట్టుకోలేము. మాకండి ఈ చెత్త ఇది ఏదైతే ఉందో ఇక్కడ అసలు నీట్గా తెలియని వాళ్ళు కొండే అనుకుంటారు. దీనివల్ల వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుందంటే మా ఇళ్ళ వరకు కూడా ఇది వచ్చేస్తూ ఉంటుంది వాసన. అసలు ఎక్కడి నుంచి అనేది స్టార్టింగ్లో అర్థం కాక వామో వాయో అనుకునేవాళ్ళం. అండ్ బేసిక్గా రూట్ ఏంటంటే ఓఆర్ఆర్ మీద నుంచి వెళ్తున్నామండి. ఇవాళ వీకెండ్ అవ్వడం, సిటీ నుండి చిలుకూరు రీచ్ అవ్వడం అంటే ఖచ్చితంగా విజయవాడ వెళ్ళిపోవచ్చు ఆ టైంలో. అందుకని అందరం ఒక మాట మీద ఫిక్స్ అయ్యి ఓఆర్ఆర్ మీద వెళ్తున్నాం. జనరల్గా కూడా నేను, మా వారు, ఫ్యామిలీ అందరం వెళ్తే ఓఆర్ఆర్ నుంచే వెళ్తున్నాం. ఏంటి మమ్మీ? టైర్లు బాగున్నాయా? అది ఇవి కొత్త డౌట్లు వచ్చినాయి. టైర్లు బాగున్నాయా చెప్పాలి బ్రో. కొత్త టైర్లు ఇవి ఏమన్నా మన ప్రాణాలకి మన నరేష్ ప్రాణం అడ్డేస్తాడు చాలా. చూడు, మీ కారు లాగా అనుకుంటున్నావా అంటాడు అవసరమైతే. ఏమ్మా, మీ కారు లాగా అనుకున్నావా? మీ కారు లెక్క అనుకున్నావా? నా కారు కొత్త పెళ్లి కూతురు సర్వీసింగ్. చూడు, మనల్ని చిలుకూరు తీసుకెళ్లాలని 3 రోజుల క్రితమే అంతా దీన్ని రెడీ చేశాడంట, మేకప్ కొట్టి. అది సంగతి. ఏం స్మెల్? నాకేం రాలేదే. కర్పూరం పెట్ట. అమ్మో, ఏంటా కారు బాబు, క్షేమంగా వెళ్ళాలి నాయన. అదే కదా, అసలు అలా రాంగ్ రూట్ లో కాదు నరేష్. మీ సార్ కూడా ఈ కర్పూరం పొట్లాలు పెడితే నేను పిల్లలు వద్దో కుయ్యో మొర్రో అని ఏడుస్తాము. నువ్వు కూడా ఆ కర్పూరం పెట్టి ఎందుకు సావగొడుతున్నావు మమ్మల్ని చెప్పు. బాగుంది అంటున్నారు, చాలా బాగుంటది ఇది. కానీ ఇది అంతా బాగుంది, కానీ ఐ మీన్ ఇదంతా ఇట్లా ఘాటు ఎక్కువ లేదు, కానీ మాదైతే మరి ఎక్కువ ఘాటు. కొద్దిసేపటికి హెడేక్ వచ్చేంత ఘాటు అనమాట. అదేంటో మరి. అయితే అది సీల్ ఓపెన్ చేసిన తర్వాత కొత్తది ఉండొచ్చు. మేబీ సీల్ ఓపెన్ చేసిన తర్వాత కొత్తది ఉండొచ్చు. బాగా విపరీతమైన ఘాటు, అది ఎంత భరించలేని ఇదనమాట. ఏదో ఎక్కువ స్వీట్ మనం భరించలేము చూడు అట్లా. అదే కదా, అసలు ఎంత భక్తి ఎక్కువ అయిపోయిందంటే. ఏమండి, మా నరేష్ బ్రోక్ అండి స్టార్టింగ్ చిన్నతనంలో చాలా చిన్నాడు అనమాట. మా దగ్గర జాయిన్ అయినప్పుడు ఆ పూజలు, బేసిక్ థింగ్స్ అన్ని పాపం నన్ను అడిగి నేర్చుకునేవాడు. అసలు ఎంత భక్తి ఎక్కువ అయిపోయింది చూడండి, ఎంత బుద్ధిమంతుడో. కార్లో ఫ్రంట్. ఎందుకంటే ఇదే మనకి ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని నమ్ముకొని. కరెక్టే నాన్న, కరెక్టే. మా మమ్మీ ఎవరికమ్మా జాగ్రత్తలు? పిల్లోడికి. మా కౌశిక్కి ఫోన్ చేసిందండి మా మమ్మీ. వాడికి ఫోన్ చేసి ఫ్రెండ్స్ని ఎవరిని ఇళ్ళకి పిలుచుకోవద్దు అని చాలా స్వీట్గా చెప్పిందండి. బంగారు నానా అనుకుంటూ. అదే ఇదే డైలాగ్ అమ్మా, నువ్వు ఇదే డైలాగ్, అరే ఫ్రెండ్స్ ఎవరిని వస్తా అయిపోతావు రే అని చెప్పి ఫోన్ చేసి. కాదు, టీ తాగుతున్నాడంట కిందకు వచ్చి. ఓ పోన్లే పాపం, గుడ్ బాయ్.
మేము ఇందాక టీ పెట్టామండి బయలుదేరేటప్పుడు. రానా టీ తాగి వెళ్ళు, చదువుకోవడానికి ఎగ్జామ్స్ ఉన్నాయి. కౌశిక్ బాబుకి ఇంట్లో ఉన్నాడు. బ్రూనో కూడా ఇంట్లో ఉన్నాడు అనమాట. వద్దు మమ్మీ ఇప్పుడు వద్దు అన్నాడు. పాపం ఇప్పుడు వచ్చి వెయిట్ చేసుకుని తాగుతున్నాడు అంట. మా అమ్మ తెగబొగడేస్తుందండి, ఇంట్లో చదివినట్టే ఉంటారు, బుక్కులు తీరు, ఎంత మంచి మార్కులు వచ్చినాయి నా మనవడికి అది ఇది అని చెప్పి. దేవుడిదే వల్ల ఇదే కంటిన్యూ అవ్వాలండి, టచ్ వుడ్. అబ్బా పక్కన చూడు ఏంటి ఇదంతా రిపేర్ రోడ్డు, ఆ పక్కన ఏమో పొలాలు. తిమ్మాయిపల్లి అని ఇక్కడ పాలు మనకు అందరికి వచ్చేది ఇక్కడ నుంచి. అవునా, ఓకే. ఇంత దూరం నుంచి వస్తే మరి పాలు ఇరిగిపోవా నరేష్? తిమ్మాయిపల్లి ఇక్కడ నుంచి వస్తాయి అందరికి. ఓకే ఓకే, బర్రెలు ఆవులు ఇవన్నీ ఇక్కడనే పెంచుతాం. ఓకే ఓకే, ఇక్కడ నుంచి ఉంది కదా. మనం ఇందాక చూపించింది అది డంపింగ్ యార్డ్. కరెక్ట్, ఇందాక డంపింగ్ యార్డ్, ఇదేమో తిమ్మాయిపల్లి. ఓకే ఓకే. మనకు 6 లక్షల ప్లాట్ ఇస్తే తీసుకోలేదు. ఎప్పుడు రీసెంట్ గానా? మొన్న ఒక 2 years 3 years. 2 years బ్యాక్ అంటండి 6 lakhs ఒక ప్లాట్ ఇస్తానని ఆఫర్ వస్తే మా నరేష్ బ్రో లెఫ్ట్ లెగ్ తో తనేసాడంట. నీ ప్లాట్ నాకు అక్కర్లేదని చెప్పి. ఎందుకంటే అది నోటరీ. అది నోటరీ అంటండి. ఇప్పుడు ఏమో ఫీల్ అవుతున్నాడు. ఫీల్ అవుతున్నావా? ఏం లేదు, చాలా ఫీల్ అవుతున్నా. ఎందుకు అంటే అప్పుడు డబ్బులు ఉన్నా నేను వినియోగించుకోకుండా ఇల్లు కట్టుకున్నా. అదే అదే, దానికి దీనికి అప్పు చేసి అదేదో బంగారం. అయ్యో, పుట్టింటికి పెట్టింది ఏమైద్దులేమ్మా పాపం. నువ్వు భయపడేదానికంటే నేను ఇమిటేట్ చేసి నరేష్ భయపడుతుంటే నాకు భయం వేస్తుంది వెనకాల. అమ్మ నిజంగా సీరియస్ గా చెప్పనా, నేను గనక సాహసం చేసి అమ్మ నేను తీసుకెళ్తా చిలుకూరు కారులో అంటే గనక వాసిపోయేది వాళ్ళ, మామూలుగా ఉండేది కాదు. ఇప్పుడు ఇలా ఈ ముందు వెనక్కి కార్లు, ఈ జిమ్నాస్టిక్స్ ఇవన్నీ. ఏమండి అసలు రోడ్డు ఉంది భయంకరం, అటు ఇటు అటు ఏదో రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంది. కొద్దిసేపు వెళ్ళిపోతే హ్యాపీగా ఓవరార్ ఎక్కేస్తాము, స్మూత్గా అలా తీసుకెళ్తాడు అనమాట. సో ప్రస్తుతానికైతే నరేష్ రాకపోతే వాసిపోయేది నాకు. పాపం దేవుళ్ళలాగా వచ్చాడండి సీరియస్లీ. ఏమండి అంటున్నాడు, అవసరమైతే మీ మమ్మీ గారి 2 గాజులు అమ్ముకునైనా నా రైడ్ డబ్బులు తీసుకుంటానమ్మా, క్షేమంగా తీసుకెళ్తాను అని అంటున్నాడండి. అంటే 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 ఏంటి నీ ఉద్దేశం? ఎంత ఓలా ర్యాపిడో స్ట్రైక్స్ ఉంటే మాత్రం నువ్వు వచ్చినందుకు గాజులు అమ్మి తీసుకుంటావా? చూసారండి ఎక్కడ న్యాయం. పైగా ఇప్పుడున్న బంగారపు రేట్లు గాజులు అంట. ఇది కార్ రేట్ ఎంత? 10 అంట మమ్మీ ముచ్చటగా. జస్ట్ ఓన్లీ 10. ఇన్స్టాల్మెంట్ అవన్నీ కలుపుకొని 13 lakhs అవుతుంది. ఇన్స్టాల్మెంట్ ఏంటి మరి? మనం ఈఎంఐ కడుతున్నాం కదా. ఇన్సూరెన్స్ మా ఇన్స్టాల్మెంట్స్. ఓకే ఈఎంఐ. అచ్చా అచ్చా, ఇంట్రెస్ట్ అమౌంట్ తోట. ఆల్ రైట్, 10.5 అవుతుందా? 13 lakhs. 13. ఇది ఆగ మా మమ్మీ అట్లా చీప్ గా ఈఎంఐస్ కట్టదయా నీకు మళ్ళీ. ఇప్పుడు ఇలా పర్సనల్ గా నీ కార్ నచ్చిందంట, ఆవిడ కొనుక్కుంటుందంట. అంటే నీది కాదు, నీ ఇలాంటిది, నీ కార్ లాంటిది ఇంకోటి అన్నమాట. కార్ తీసుకోమనండి, ఏముంది దాంట్లో. నీది వద్దంటే 2 నిమిషాలు కూర్చోండి. ఓకే ఓకే. నరేష్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఏమండి అదిగోండి నరేష్, నేను వీళ్ళ దగ్గర చేసింది ఒక 16 years చేసా. చిన్నతనంలో వచ్చిన నేను ఈ రోజు వరకు కూడా, అంటే బంధాలు అవన్నీ అట్లనే ఉంటాయి. కాకపోతే నేను ఒక్కడిని వచ్చేసి ఏమైందంటే 1.5 year ఏమైందంటే నీకు పెళ్ళయింది. నాకు నేనుగా సపరేట్ గా ఇంకా నేను బెంగళూరు వెళ్ళకుండా నేను హ్యాపీగా అంటే కార్ కొనేసుకుంటాను, ఇంకా నేను రాలేను సార్ అంటే తను కూడా అర్థం చేసుకొని సర్లే ఇంకా ఉంటే ఉండరా అన్నాడు. మా సారు ఏదో ఆయన పుణ్యమా అంటే ఇక్కడ ఉండి హ్యాపీగా జీవిస్తున్నా, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నా, దేవుడి దేవుళ్ళ హ్యాపీగా ఉన్నా. సో అదండి సంగతి, విన్నారు కదండి. మా నరేష్ ప్రో మా పెళ్ళైన కొత్తల్లో మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వచ్చాడండి మా దగ్గర. పాపం ఆ టైంలో ఏమీ తెలియదు అనమాట. అమ్మ ఏ జాబ్ చేసినా చేస్తాను అలా వచ్చాడు. మేము బెంగళూరులో ఉండేవాళ్ళం ఆ టైంలో. అప్పటి నుంచి ఎంత నమ్మకంగా ఉన్నాడంటే మా ప్రతి కష్టంలో సుఖంలో అన్నిట్లో అనమాట. ఏం జరిగినా పిలుస్తాం మాకు ఇంట్లో పర్సన్ లాగా. సో ఇవాళ కూడా పాపం నేను వెళ్ళాలి బ్రో ఇట్లా మొక్కుంది అంటే ఏం పర్లేదమ్మా నేను తీసుకెళ్తాను వచ్చాడు. అది సంగతి కాదు నరేష్. ఇప్పుడు నువ్వు గ్యాస్ కొట్టించుకుంటున్నావు, మేము దిగాల్సిన అవసరం ఏంటి? మమ్మల్ని ఎందుకు దించు? ఏమన్నా జరిగితే పేలుతాం అందరం అంతేనా? ఇప్పుడు బాబు ఇలాంటివి చెప్తే ఎందుకయ్యా మమ్మల్ని ఎలా కూర్చుంటాం ఇప్పుడు క్షేమంగా? ఓకే సరే సరే బ్రో, నీకు మంచి జరిగిద్దంటే ఏం పర్లేదు కానీ
మా మమ్మీకి ముందే భయం, మమ్మీ అలా గ్యాస్ కొట్టించేటప్పుడు లోపల ఉంటే షార్ట్ సర్క్యూట్ అయింది. వెళ్ళిపోతుంది ఆవిడ, ఎందుకు వచ్చింది గోల. అమ్మ అంత దూరం వెళ్ళక్కర్లేదు, పేలితే ఎలాగో పోతాం అందరం. ఇట్రా ఇక్కడ నుంచో, అంత తీపక్కర్లేదు ప్రాణాల మీద రా. కాదు మీరు పోతే పోండి, నాకెందుకని అటు వెళ్ళిపోతుంది నరేష్. జరగదు, జరిగినా అది సిఎన్జి, అది ఓకే. గ్యాస్. తనది గ్యాసే కదా బండి, మరి పెట్రోల్ కాదు డీజిల్ కాదు కదా. అన్న అయిపోయిందా? మా పక్కకు రా. సో అదండి సంగతి. ఫ్యూల్ కోసం ఆగాము. మా మమ్మీకి ఎంత భయం అంటే, నార్మల్గా పెట్రోల్ అండ్ డీజిల్కి ఆగినా కూడా చాలా కంగారుగా పడుతున్నారా సరిగ్గా అట్లా చూస్తూ ఉంటుంది. ఇంకా ఇది గ్యాస్ అని చెప్పానంటే ఇంకా వామ్మో వాయో నా ఎక్స్ప్రెషన్స్ చూసారా ఎలా ఇస్తుందో. సిఎన్జి అది పేలేటిది కాదు, అది ఎందుకు భయపడుతున్నా? ఏ నరేష్, పెద్దవాళ్ళు చెప్పిన మాట పెద్దల మాట సర్ది మూట. ఆవిడ డీజిల్ కొనుక్కోవచ్చుగా, ఎందుకు ఇంత రిస్కీ బండి కొనుక్కున్నావు గ్యాస్ ది? అంటే ఈ ఎండలకి పెట్రోల్ పెట్టుకొని డీజిల్ బండ్లు రావట్లేదు, పెట్రోల్ కొనుక్కొని ఆ కార్లకి పొద్దంతా మేము ఆ ఎండలో కూర్చొని ఏసీ వేస్తే ఆవిరైపోయి సగం మైలేజ్ వచ్చి సగం రాక మా జీవితం బేసిక్ గా ఏం మిగలట్లేదు. ఓకే, అందుకోసం అని చెప్పేసి మేము సిఎన్జి కొనుక్కుంటాము. ఎందుకు కొంటామంటే ఇందుకే కొంచెం ఈ అమౌంట్ అనేది మాకు సేఫ్టీగా ఉంటది. సో పెట్రోల్ డీజిల్ లాగా జీవితాలు ఆవిరైపోతాయి అంటావు? అంతే, మాకు కొంచెం ఇది సేఫ్టీ. ఓకే ఓకే, అదండి సంగతి. సో ఈ గ్యాస్ ఎందుకు కొట్టించుకుంటారు చాలా మంది ఓలా ర్యాపిడో డ్రైవర్స్ అంటే, పాపం సీరియస్లీ నరేష్ నేను ఒక ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. ఈ ఓలా ర్యాపిడో డ్రైవర్స్కి ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇవన్నీ, ఫ్యామిలీ లైఫ్ ఎంత మిస్ అవుతారు వేరే రకంగా. అయితే ఫ్యామిలీ లైఫ్స్ అనేది కొంతమందికి ఎట్లా అంటే పొద్దంతా వాళ్ళ లైఫ్ ఈ ఊబర్ ర్యాపిడో నడిపించడం వల్ల పొద్దంతా వాళ్ళ లైఫ్ అంతా రోడ్ల పైన. అవును, సగం టైం వచ్చేసేమో రోడ్ల మీద, సగం టైం వచ్చేసేమో ఈ సిఎన్జి బంకుల దగ్గర లైన్ ఉంటది. అవును, అది ఎంత లైన్ అంటే 2 hours పట్టొచ్చు, 3 hours పట్టొచ్చు. పొద్దంతా వాళ్ళు పాపం పిల్ల జల్ల పెళ్ళైనోడు పెళ్లిగానోడు ఆ లైన్ లో ఉండి పొద్దంతా కూర్చోవాలి. దేవుడి దయ వల్ల నాకు అంటూ ఏమో నాకు ఆ శివయ్య ఏ రూపంలోనో వచ్చి నాకు ఒక ప్రొఫెసర్ దొరకడం వల్ల, ఆ ప్రొఫెసర్ దగ్గర కార్ పెట్టడం వల్ల నాకు ఒక 30,000 ప్యాకేజ్ వస్తుంది. మార్నింగ్ 9 తీసుకెళ్లి 10 కల్లా అక్కడ ఆఫీస్ లో దింపేస్తా పంజాగుట్టలో. రిటర్న్ వచ్చేసి 5 o'clock ఎక్కించుకొచ్చి 6 o'clock కి ఇంటి దగ్గర దింపుతా. దేవుడి దయ వల్ల నాకు 30,000 ప్లస్ నేను రోజుకి వచ్చేసి 1,500 నుంచి 2,000 వరకు సంపాదించుకుంటా. నా కష్టానికి అంటే నేను చేసిన దేవుడికి అంటే పూజలే గానీ ఇంకేదైనా సరే నాకు శివుని తర్వాత మా అయ్యప్పనే అని నేను ఏ టైం అయినా మొక్కుతాను. కానీ వాళ్ళ పుణ్యమా అంటే ఈ రోజు నేను ఇట్లా ఉన్నానని నేను అనుకుంటున్నా. హ్యాపీగా ఉన్నా. 9 to 6 కల్లా ఇంటికి వచ్చేస్తాను. నేను ఎంత దూరం ఉన్నా సరే సార్కి 5 o'clock ఎక్కించుకొచ్చి ఇంటికాడ 6 గంటలకు దింపేస్తా. తర్వాత వచ్చేసి 6 గంటల తర్వాత నేను బండి తీయను. మా వైఫ్ వచ్చేసి చోళమండలంలో జాబ్ చేస్తుంది. ఆ అమ్మాయి కూడా జాబ్ చేయడం వల్ల నాకు చేతికి ఇంకొక చెయ్యి తోడైంది. నీకు వచ్చే 1 lakh ఇన్కమ్ కి ఇంకా తోడు అవసరం అంటావా? తోడు అవసరం అంటారా అంటే ఈ నగరంలో బ్రతకాలి అంటే నేను చేసిన అంటే నాకు పెళ్లికి అప్పులు కానీ నా ప్రొఫెషనల్ గా నాకు ఖర్చు పెట్టుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, దానికి దీనికి ఖర్చు అయిపోయింది. సో ఇంకా నాకు అర్థం చేసుకునే భార్య రావడం వల్ల నేను ఇలా ఏమంటారు తను జాబ్ చేయడం, నాకు ఇది కూడా తోడవ్వడం, హ్యాపీగా ఉన్నాను. అంటే ధనా రేపు మంచిగా బిర్యానీ చేసి పెట్టమ్మా, చాలా పొగిడేస్తున్నాడు నేను. అవి చూడు వీడియో. చెప్పమ్మా, కంటిన్యూ. అదిగో నీకు ఇంత గుడ్ హస్బెండ్ గా నువ్వు ఇలా ఉండడానికి కారణం ఎవరు? అదిగో నరేష్ 10,000 కొట్టు చెప్తాను నరేష్. అదే అయితే పద్ధతులు ఇవి నేర్చుకోవడానికి కారణం ఏంటి అంటే, మెయిన్ థింగ్ వచ్చేసి కష్టమైన నష్టమైన నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నుంచి అర్థం చేసుకున్నది మా బాస్. ఎవరు? మా ఆయన వెంకటేష్ సార్. ఓకే, వెంకట్ నువ్వు కూడా చూడాలి వీడియో, నిన్ను కూడా పొగిడేస్తున్నాడు. చూడు విను. ఆయన నాకు గురువు కాదు, నాకు దేవుడు అనే భావించటోని. స్టార్టింగ్ నుంచి నేను మై గాడ్ మై బాస్ అని పెట్టుకునేటోని. కొంతమంది నా మీద లేనిపోని చెప్పడం వల్ల ఆయనకు బీపీ తెచ్చుకొని నన్ను అప్పుడప్పుడు తిట్టడం వల్ల మై గాడ్ కాదు బాస్ కాదు అని తీసేసి దాని తర్వాత ఇంకా బాస్ అని పెట్టుకున్నా. సో గాడ్ నుంచి తప్పించావన్నమాట. గాడ్ నుంచి తప్పించి బాస్ అని పెట్టుకున్నా. కానీ ఎప్పటికైనా నేను బాధలో ఉన్నప్పుడు మాత్రం ప్రతిసారి ఆయనే నన్ను ఆదుకున్నాడు, ప్రతిదీ చూసుకున్నాడు. నన్ను హ్యాపీగా అంటే పాపం వాడు ఫీల్ అవుతున్నాడు అనే దాంతో కొన్నిసార్లు నన్ను చాలా
బాగా చూసుకునేటోడు. ఓకే, నైస్. దీని తర్వాత ఇంకా చెప్పాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు కనిపించింది మా అమ్మ నాన్న అయితే నన్ను ప్రమిళ ఆంటీ, భూషయ్య అంకుల్ వీళ్ళిద్దరు నాకు ఆంటీ అంకుల్ అని అనడమే నోరుకి, కానీ లోపల మాత్రం నేను అమ్మా నాన్ననే అని ఫీల్ అవుతా. ఎందుకు ఫీల్ అవుతా అంటే డే 1 నుంచి ఏమండి మా మమ్మీ డాడీ గురించి చెప్తున్నాడు ఇక్కడ, వాళ్ళ అమ్మ నాన్న అంట, వినండి. డే 1 నుంచి నన్ను ఒక బిడ్డలాగానే, నన్ను పాపము చనిపోయి ఆయన దేవుడు ఏడున్నాడో కానీ భూషయ్య అంకుల్ నన్ను దత్తపుత్రుడు అనేటోడు, నీ దత్తపుత్రుడే అనేటోడు. నన్ను ప్రతి దాంట్లో నన్ను చాలా చాలా బాగా చూసుకునేటోడు, చాలా మంచిగా చూసుకునే. నరేష్, ఇప్పుడు డాడీ సంగతి ఎక్కువ చెప్పావు అనుకో, నీ పక్కన వరదలు స్టార్ట్ అవుతాయి, ఏడ్చింది అనుకో, నువ్వు చేతులు ఇట్టు పెట్టావు, కారు అటు వెళ్ళిపోయేది. కాదే, నీకు ఏడుపు రావట్లేదా డాడీ సంగతి మాట్లాడుతుంటే? నాకేంటో గుండె బొరువెక్కింది. చిచ్చి కాదు మా, అసలు ఏంటి మా నీకు ఎమోషన్స్ లేకుండా ఇలా అయ్యావు, ఇలా తయారయ్యావు? గుర్తురాట్లేదా డాడీ గురించి మాట్లాడుతుంటే? అయితే ఆ రోజుకైనా ఈ రోజుకైనా ఎప్పటికైనా నాకు ఒక తండ్రియే. నాకు నేను బాధపడ్డా, ఆయన చనిపోయిన తర్వాత నేను బాధపడ్డప్పుడు నా నుంచి అంటే నేను నా సొంత తండ్రి ఎలా ఉంటాడో అంత ఫీల్ అయ్యి, తన లాస్ట్ చనిపోయే రోజు కూడా ఈ చేతుల దగ్గర నుంచే అంటే నేను తీసుకొచ్చి అదంతా చూడడము. ప్రతి మూమెంట్ ని మర్చిపోను. నా కోసం కొట్లాడేవాడు, నా కోసం ఉండేవాడు. ఏదైనా ఆయన దగ్గర పడుకోబెట్టుకొని మరి నన్ను ఇట్లరా అట్లరా అని మంచి చెడు సొంత బిడ్డ లాగా చెప్పేటోడు. అంటే నా కొడుకురా నువ్వు అని, నా కొడుకు అని. పిల్లలు కూడా ఇంకొకటి చెప్పాలి, నా పిల్లల గురించి పిల్లల గురించి కూడా చెప్పాలి. కౌశిక్, క్రిష అనే వాళ్ళిద్దరు కూడా ఈ చేతులతో పెరిగినారు. అంటే ఈ 16 years లో ఇంత పెద్దగా అవుతారని నేను ఊహించలేదు. అన్నేళ్ళు ఉంటారని నేను అనుకోలేదు. కానీ దేవుడి దయ వల్ల ఇన్నేళ్ళు ఉన్న దాంట్లో ఆయన అంటే వాళ్ళ పిల్లలు అంటే కౌశిక్ గాని క్రిష గాని ఈ చేతిలో పెరిగిన దానికి ఇప్పటికీ నాకు రెస్పెక్టబుల్ గానే ఉంటారు. వాళ్ళు పద్ధతిగా అన్న అనే ఇప్పటికీ ఎప్పటికీ నాతో కలిసి ఉంటారు. ఏడికైనా పోయినా కూడా ఇంకొకటి చెప్పాలి మీకు, స్కూల్లో కూడా మై మామ్, మై డాడ్, మై నరేష్ అన్న. అది కాదు నరేష్, నువ్వు ఇంకొకటి మర్చిపోయావు. ఏమండి, మా అబ్బాయి ఫ్యామిలీ ట్రీ గీమనేవాళ్ళు అనమాట. యూకేజీ ఫస్ట్ క్లాస్ టైంలో ఫస్ట్ కొమ్మ, పెద్ద మేజర్ కొమ్మ దగ్గర ఫాదర్ అని రాయాలంటే కాదంట, మై నరేష్ అన్న అని రాసేవాడు. చిన్ని ఆల్ఫాబెట్స్, వచ్చిరాని ఆల్ఫాబెట్స్ తోటి ఫోటోలు పెట్టమంటే ఇంటికి వచ్చి మా ఫోటోలు ఇస్తే వాడికి నాట్ హ్యాపీ. నరేష్ని పిలిపించి, నరేష్ అన్న నీ ఫోటో ఇవ్వని అలా పెట్టి అలా అండి. అంటే వాళ్ళకి నరేష్ అంటే అవుట్ సైడర్ కాదనమాట, మన ఇంట్లో ఒక మామలాగా, ఒక అన్నలాగా అనమాట. నరేష్ అన్న అని. ఇప్పుడేమో ఏంటి మేడం నాకంటే ఇంత ఎత్తు అయిపోయారు, వాళ్ళని చూస్తుంటే ఏంటోలో ఉంది అని నవ్వుతూ ఉంటాడు. సో అది అప్పటి నుంచి ఉన్న రిలేషన్ అండి. చెప్తున్నారు వాళ్ళు నన్ను స్టార్టింగ్ నుంచి కూడా, పిల్లల నుండి కూడా నేను మా అమ్మ కొడుకు, ఎవరు నువ్వు అంటే నేను అమ్మ కొడుకుని, అమ్మమ్మ కొడుకుని అనేటోడిని. మా అమ్మమ్మకి మమ్మీ ఒకరే కదా, నువ్వెలా ఉన్నావు అంటే కాదు నేను ఫస్ట్ పుట్టినాను, సెకండ్ పుట్టినాను, మీకు తెలియదు దూరం ఉన్న అన్ని రోజులు అంటే కాదు నరేష్ అన్న, నిజం చెప్పు నరేష్ అన్న అని చాలా ఏడిపించేవాడిని. కానీ దేవుడి దయ వల్ల మంచి చదువుకుంటున్నారు. పాప అమెరికా వెళ్ళిపోవడము, బాబు కూడా బాగానే చదువుకోవడము. అసలు నేను ఇన్ని రోజులు నేను చూస్తాను అనుకోలేదు, ఇంత అంటే ఇన్నేళ్ళు ఇక్కడ ఉంటాను అనుకోలేదు. దేవుడి దయ వల్ల హ్యాపీ, వాళ్ళు హ్యాపీ ఉన్నారు, నేను హ్యాపీ ఉన్నా. అదండి సంగతి. మా నరేష్ ఎంత సెన్సిటివ్ అంటే ఎమోషనల్ గా అయిపోయాడు. మా క్రిషమ్మ సంగతి చెప్పడం, అది పాపం US లో ఉంది కదా. నెక్స్ట్ డాడీ గురించి మాట్లాడడం. డాడీని రీసెంట్ గా అంటే ఇట్స్ బీన్ లైక్ 3 years లేండి, కానీ నిన్న మొన్న కూడా మాతో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఆయన లేని లైఫ్ చాలా వెల్తీగా ఉంటుందండి మా అందరికీ కూడా. సో ఒకసారి అంతా తలుచుకుందాం ఫ్యామిలీని. చాలా రోజుల తర్వాత కలిసామండి. నరేష్ ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది మన దగ్గర జాబ్ మానేసి, తనకంటూ ఓన్ లైఫ్ ఉండాలి అని చెప్పేసి తనకి ఇష్టమైనట్టు వెళ్ళమని చెప్పామండి మేము, అదనమాట. కానీ ఏ క్షణంలో అర్ధరాత్రి అయినా సరే అమ్మ నరేష్ ఒకసారి రా మా ఇంటికి అంటే ఎందుకు అని అడగకుండా, నిజంగా అండి నేను ఏదో మాటలతో అనడం కాదు, మా ఆయన శ్రీరాముడు అయితే ఆయన హనుమంతుడు లాగా అనమాట. ఇప్పుడు మా నరేష్ బ్రో రామబంటు లాగా ఎప్పుడు అవైలబుల్గా ఉంటాడు మా ఫ్యామిలీకి. సో జాగ్రత్తగా తీసుకొస్తాడు అనే నేను రమ్మన్నానండి. అండ్ చిలుకూరు వెళ్తున్నాం కదా, సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. అది సంగతి. ఇంకా జర్నీ ఎలా అవుతుందో చూపిస్తాను. ఎక్కువ బోర్ కొట్టించిన చూస్తూ ఉండండి.
అయితే మా అమ్మ అండి మా అమ్మ మంచి గురక పెట్టి నిద్రపోతుంది. మా నరేష్ ఏమో కంటిన్యూగా మాట్లాడుతున్నాడు ఆవిడతోటి, మొహం వంక చూడకుండా. తర్వాత రియలైజ్ అయ్యి చూస్తున్నాడు సైలెంట్గా. ఏంటి నరేష్ అంటే, అమ్మ చాలాసేపు అయిందమ్మా నిద్రపోయి, నేనేమో ఏదో మాట్లాడుతున్నాను. మంచిళ్ళు తాగావు మమ్మీ, వాటర్ అన్ని ఫ్రెష్ అంట, తాగు. ఏమైనా ఛార్జ్ చేస్తావా నరేష్? మినిమం 500. కొనుక్కోవడం ఈ ఏరియాలో దొరకడం అనేది దొరకదు. అది దిగి దొరకాలన్నా ఎవరు ఇవ్వాలి. సో గుట్టకి 100 అనమాట. 5 గుట్టనే ఆపినందుకు లిఫ్ట్ ఇస్తే 1 పొడి చేసారు పాపం డ్రైవర్ ని. ఏంటి ఇక్కడ ఎందుకు చౌటుపల్లి నుంచి వస్తుండే, నల్గొండ నుంచి. సో లిఫ్ట్ ఇస్తే పొడిచారు. ఆల్రెడీ కార్లో ఉన్నాళ్ళు పొడిస్తే ఏంటంటావు? అందుకోసమే నేనేమో కాదు, ఆల్రెడీ నువ్వు ఎక్కిచ్చేసుకున్న వాళ్ళే నిన్ను పొడిస్తే ఏంటి? నన్ను పొడిస్తారు అంటే ఇంకా తల్లి కొడుకుని పొడవడం అంటే ఇంకా అది దారుణమే. అది ఊరికే అంటున్నాలే నరేష్. సరే ఇంకేంటి? ఇంతకీ అమ్మ నీతో చాలా సేపటి నుంచి ఏదో మాట్లాడుతున్నాడే, నువ్వు నిద్రపోయావు బేసిక్గా. నేను బేసిక్ విషయాలన్నీ మాట్లాడుతున్నా, మనం అలా ఉండే ఇలా ఉండే. కాదండి, నేనేమో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నా గోల్లో నేనున్నాను. సడన్ గా రియలైజ్ అయ్యి చూస్తే పాపం ఒక్కడే తనలో తను మాట్లాడుకుంటున్నాడు విషయం అది. సో లాంగ్ జర్నీస్ లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నమాట. సరే సరే, ఇప్పుడు లేచింది. ఆవకాయ వేసి నరేష్ నీకు ఫుడ్ కాంబినేషన్స్ ఎలా తినాలో కూడా నేర్పించింది మా మమ్మీ. ఎందుకంటే మా డాడీ అసలు చాలా మధుర స్మృతులు అవి. అవును, మళ్ళీ రాని రోజులు. పాపం నువ్వు చాలా మధుర స్మృతులు చెప్పావు కానీ ఆవిడ వినలేదు నరేష్. యూ హ్యావ్ టు రివైండ్ బ్యాక్ ద స్టోరీ మళ్ళీ ఒకసారి మొదటి నుంచి, సో దట్ నేను కూడా వింటాను. కార్లో వస్తుంటే అరే ఇక్కడ బాగుంటది అక్కడ బాగుంటది అంటది, ఆపుదామంటే భయపడుతుంది. అవును, ఓన్లీ మా అమ్మ ఉన్న దగ్గరనే ఆపాలంట. అవును, మా అమ్మ ఓన్లీ ఫ్రెష్ కూరగాయలు, ఫ్రెష్ ఫ్రూట్స్, మళ్ళీ అక్కడ ఆ ఫ్రెష్ కూరగాయల దగ్గర జనాలు ఉండాలి ఇన్ కోట్స్. భయం అంటది. ఆ భయం ఎందుకు అవుతుంది? నేను ఉండగా అంట, నువ్వు ఎక్కడ ఏం పొడుస్తావు అంటది. అదే కదా. అవును, ఫైనల్ గా చూస్తే మళ్ళీ ఆపిన తర్వాత నువ్వు ఇందాక టమాటాలు కొనలేదు కానీ కొందలే అది ఇప్పుడు మనసులో పగ పెట్టుకుంటుంది. ఉంటాయి ఆ చిలుకూరి బాలాజీ స్వామి దగ్గర చాలా ఫ్రెష్ గా. అవును కదా, రోడ్డు పైన ఏంటోనండి చాలా జాయిగా తీసుకెళ్తున్నాడు. టైం ఎంత అయింది? 4:45. మేము ఎట్టి పరిస్థితుల్లో 5:30కి రీచ్ అవ్వకపోతే ఆయన దర్శనం మాకు ఇవాళ రాసి పెట్టిందా లేదా అని భయం వేస్తుంది. లేదు, ఆల్రెడీ మాట్లాడాను నేను. ఓకే ఓకే, కోసము ఆల్రెడీ చెప్పి పెడితే రాన్నా అని చెప్పేసి అక్కడ ఒక చిన్నోని పెడితే రాన్నా అన్నాడు. మంచి దర్శనం అవుతుంది, మంచి ప్రదక్షిణలు జరుగుతాయి. ఓకే, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గోవిందా గోవిందా. అదండి సంగతి. సో టెన్షన్ పడకండి అమ్మ, ప్రశాంతంగా తీసుకెళ్తాను. అక్కడ ఆల్రెడీ చెప్పి పెట్టాను మనం వస్తున్నామని, దర్శనం అవుతుంది అని అంటున్నాడు. చూద్దాం. ఏమండి మా నరేష్ అంటున్నాడు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారంటండి, అమ్మాయికి షాప్ ఉందంట, ఈ పూసలు, ఈ బొట్టు బిళ్ళలు ఇలాంటి. ఏం షాప్ నరేష్? అదే మామూలుగా గాజులు గానీ ఏమైనా సరే చిన్నపిల్లలు ఆడుకో లేడీస్ ఐటమ్స్ అన్నమాట. సో అయితే మా మమ్మీకి చెప్తున్నాడండి, అమ్మ నీకేం కావాలన్నా చక్క కొనుక్కో, మనకు తెలిసిన షాప్ అంటే. ఆవిడ వెంటనే నీ కమిషన్ ఎంత అక్కడ అని అడుగుతుంది. కమిషన్ల గురించి మనం తీసుకోం కాబట్టి సిల్లిగా చెప్పినా ఏది చెప్పినా. కమిషన్ ఎంత అన్నప్పుడు నరేష్ నీకు డిస్కౌంట్ ఇప్పిస్తానమ్మా, కమిషన్ అని ఎలా అన్నావు నన్ను అని అడుగు. కమిషన్ కాదు మా, నీకు ఆల్రెడీ డిస్కౌంట్ ఇప్పిస్తా అని చెప్పిన, మళ్ళీ కమిషన్ అంటే దానికి నేను ఏం మాట్లాడాలి చెప్పి, ఎలా అనబుద్ధి అయింది నీకు? జంగయ్య కూతురు టాపిక్ మార్చింది. జంగయ్య కూతురు ఏం చేస్తుంది ఏంది? తనకే షాప్ ఉంది, షాప్ ఉందని చెప్పిన, మళ్ళీ ఏం చేస్తుంది అంటే గాజులమ్మ గాజులు అంటది. ఏం చేస్తుంది ఏంది? గాజులు అమ్ముతుంది, చిన్నపిల్లల ఐటమ్స్ అమ్ముతుంది అని చెప్పినాక మళ్ళీ ఏం చేస్తుంది అంటే దానికి నేను ఏమనాలి? అది స్టోరీ. సో ఏమండి కమిషన్ ఎంత అంటావు నన్ను? జంగయ్య అంకుల్ అంటేనండి మా పాత అపార్ట్మెంట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ అనమాట. ఎన్నో ఇయర్స్ నుండి పాపం ఆయన కూడా ఇంచుమించు 18 నుంచి 20 ఇయర్స్ పరిచయం మా అందరికీ కూడా. సో అంకుల్ వాళ్ళ పాప అక్కడ ఉందంటండి. నాకు ఇదివరకు ఎప్పుడో ఒకసారి చెప్పారు కానీ మర్చిపోయాను. అదే చెప్తున్నాడు, అమ్మ అవునమ్మా తనే అని చెప్పి. వెళ్ళిన తర్వాత ఒకవేళ తన్ని కలిస్తే మీకు చూపిస్తా. మొత్తానికండి ఎగ్జిట్ 8 దగ్గర ఎక్కి దగ్గరగా ఎగ్జిట్ 18కి వచ్చేసామండి. ఇంకా నాకు తెలిసి ఒక 20 నిమిషాలు అరగంట లోపు వెళ్ళిపోతాము. దేవుడి దయ వల్ల తొందరగానే వచ్చేసాంలేండి. వెళ్ళి దర్శనం చేసేసుకుని ప్రదక్షిణాలు మొక్కు తీర్చుకుంటే అయిపోతుంది.
ఇది వికారాబాద్ రోడ్ అండి. మామూలుగా అయితే ఈ మెహదీపట్నం నుంచి దగ్గర అవుతుంది మాకు సిటీ నుంచి అయితే, కానీ ఈ వీకెండ్ ఆ సిటీ ట్రాఫిక్ తట్టుకోలేక ఇదిగోండి ఓఆర్ఆర్ నుంచి ఇలా వచ్చామన్నమాట. కాస్త లేట్ అయినా ప్రశాంతంగా ఉంటుంది గైస్. లైక్ బ్రేక్ తొక్కకుండా అలా నిదానంగా తీసుకొచ్చాడు, అదనమాట సంగతి. ఫైనల్గా వచ్చేసామండి. ఎంత అయింది టైము? 5:38. మనకి కరెక్ట్గా ఒక 20 minutes లోపల మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకోవాలి, లేదంటే తలుపులు మూసేస్తారు. ఇప్పుడే చాలామంది వస్తున్నారు, మోస్ట్లీ నాకు కూడా దర్శనం అయిపోతుంది అండి. వీకెండ్ కదా, అదే వీకెండ్ ఎఫెక్ట్ అనుకుంటా. చాలా రద్దీగానే ఉందండి, ఎక్కువే ఉన్నాయి కార్లు అవి. చూద్దాం, దట్టు శనివారం ఆయన రోజు కదా, అలాగే ఉంటుంది. ఈ టెంపుల్స్కి వస్తేనండి ఇదిగోండి చిన్న చిన్న పాలకోవాలు, అలాగే అదిగోండి మట్కా చాయ్ అమ్ముతున్నాడు ఇక్కడ. అండ్ చిన్నపిల్లల బొమ్మలు, క్రేజీగా ఉంటుందండి, భలే బాగుంటుంది. మా చిన్నతనం గుర్తొచ్చేస్తూ ఉంటుంది నాకు. వెనకాల పొలిటికల్ వ్యాన్ ఏదో వస్తుందండి. అదిగోండి దేశీ ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయో వచ్చేటప్పుడు కొనుక్కుందాం. రేగిపళ్ళు అవన్నీ ఉన్నాయి. తొందరగా ఇక్కడ తులసి మాల తీసుకుని లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వచ్చేయడమే. ఇక్కడ రైట్లో ఆపేసుకోవచ్చమ్మా, అక్కడ పెద్ద చెట్టు పక్కన గుడి ఎదురుగుండానే. హాయ్ అండి, చిలుకూరు బాలాజీ గుడికి అయితే వచ్చేసాము. నేను మొక్కునేటప్పుడు 7 మూరలు తీసుకుంటానండి తులసి మాల. మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను. 11 మూరలు ఇవ్వమ్మా. అలాగే 2 కొబ్బరికాయలు, శివయ్యకు ఒకటి, వెంకటేశ్వర స్వామికి ఒకటి, బాలాజీకి శివకేశవులు ఇద్దరికి అనమాట. సో అది సంగతి. నేను ఈ తులసి మాల ఇవన్నీ కొనుక్కుని వచ్చేసానండి. మామూలుగా అక్కడ లెఫ్ట్ సైడ్ వెనకాల ఎంట్రన్స్ ఉంటుంది, బట్ ఇదిగోండి మరి క్లోజింగ్ టైం కదా, అమ్మ ఇక్కడ నుంచి ఉన్నారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోదాం. కొబ్బరికాయలు భలే ఫ్రెష్గా ఉన్నాయండి, రౌండ్గా ఎంత బాగున్నాయో, ఏదో మిషన్ మీద ఓపెన్ చేసినట్టు. అండ్ తులసి మాలలు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, భలే బాగుంటుందండి టెంపుల్కి వచ్చినప్పుడు ఫీల్. అంటే మాకు 20 ఏళ్ళ నుంచి పిల్లలు కానీ ఓ ఫ్రూట్సా, ఓ నైస్. మాకు తెలిసిన ఒక అంకుల్ వాళ్ళ పాప అండి, ఇందాక చెప్పాను కదా, ఆల్మోస్ట్ 20 years నుండి తెలుసు, వాళ్ళ అమ్మాయి అన్నమాట. అయితే నేను ఈ షాప్ అనుకున్నానండి, ఇట్లా లేడీస్ ఐటమ్ స్టోర్ అనుకున్నాను. అయితే ఫ్రూట్స్ అంట. మంచి ఫ్రెష్ మల్బరీస్ ఉన్నాయి. రమ్మంటే రాడు, అసలు రారు. అయితే శివకేశవుల దర్శనం పూర్తయిపోయింది. మహాప్రదక్షిణాలు చేద్దాము అనుకుంటున్నాను. ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి లోపల నేను చేయలేను. టోటల్ 11 అనమాట. 10 + 1 11. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో దండం పెట్టుకుని స్టార్ట్ చేయాలి. ఏమండి, మొత్తానికైతే 11 మహాప్రదక్షిణలు పూర్తయ్యాయి.
వీసా గాడ్ అంటారు కదా, అది నా విషయంలో అయితే 100% నిజమైంది. ఈ ఒక్కసారి కాదండి, వీసా కోసమే కాదు, ఎన్నోసార్లు ఎన్నో అడిగాను స్వామిని, చాలా చాలా ఇచ్చేసారు. నాకైతే బాగా నమ్మకం అనమాట. ఖచ్చితంగా మీరు కూడా నమ్మకం తీసుకుంటే ట్రై చేయండి, ష్యూర్గా మీ కోరికలన్నీ తీరుస్తారు. సరేనండి, ఇందాక ఆల్మోస్ట్ 6 o'clock అలా స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇంచుమించు 7 దాటిపోయింది. ఒక రౌండ్కి 6 minutes టైం అయితే పట్టిందండి. సో 11 into 6 66 minutes అయితే పట్టింది. ఏమండో నేను మళ్ళీ వెనక్కి వస్తున్నాను. ఎందుకు అనుకుంటున్నారు, మా మమ్మీ ఇక్కడ కూర్చుని ఉన్నారండి. ఇందాక మా అంకుల్ వాళ్ళ పాప అని చెప్పాను కదా, తనది ఫ్రూట్స్ స్టోర్, ఐ మీన్ ఫ్రూట్ షాప్. సో అక్కడ కొన్ని మల్బరీస్ కానీ ఏమన్నా కొనుక్కుందాం. తర్వాత మమ్మీ ఏదో అడిగిందండి తీసుకుందామని. ఇంకా నేను చిలుకూరు వచ్చినప్పుడల్లా కంపల్సరీ బొట్టు బిళ్ళలు కొనుక్కుంటూ ఉంటాను. కలర్ బొట్లు ఉంటాయి, బాగుంటాయి. ఒకవేళ దొరికితే మాత్రం ఖచ్చితంగా కొనుక్కుని ఇంటికి వెళ్ళిపోతా. ఇక్కడ గోశాల ఉందండి, అందుకని ఇలా గోవులు తిరుగుతూ ఉంటాయి మధ్యలో. డార్లింగ్ చాలు అవి వద్దులేమ్మా, ఫోటోస్ తీసుకుంటాను, ఫ్రూట్స్ తీసుకుంటాను. అవ్వకుండా కొనుక్కునేది ఏమైనా ఉంది లక్కీగా నాకు తెలిసిన అమ్మాయి దగ్గరే కొంటున్నాను, అది ఇంకా మంచి విషయం అనమాట. మల్బరీస్ ఇచ్చే అమ్మ, ఎలా ఎలా ఇది ఇచ్చే 100 grams. ఇది మామిడికాయ తింటావా? అసలు నువ్వు తింటాను అంటే నువ్వు ఏ ఉద్దేశంతో అడుగుతున్నావు అనేదాన్ని. గొంతు 1 week నుంచి గొంతు పోయింది. మన ఫాలోవర్స్ చూస్తున్నారు. ఆవండి మా మమ్మీని అదే ఆల్రెడీ ఇందాక చెప్పాను, మా అంకుల్ వాళ్ళ అమ్మాయి బాగుంది, వాళ్ళకి అలవడం. కానీ అంత స్వీట్ ఉండదు. చిన్నప్పుడు తీసుకొచ్చాడు ఒకసారి. అయితే ఇది ఒకటి కూడా కానీ వాళ్ళ పండు వచ్చేలాగా లేదు, రేపు పండు వచ్చేలాగా న్యూస్ పేపర్ స్మెల్ వస్తుందా మనకి పండుగ? న్యూస్ పేపర్ చుట్టూ పెట్టేస్తే పండు వేరే పండు వచ్చేస్తుంది. న్యూస్ పేపర్ చుట్టూ బాక్స్ కన్ఫర్మ్గా పండు. అది మీ నాన్నకే ఉండిస్తావా అంటే ఏముంటుంది మా ఇగో మా డాడీ కూడా తెలుసు. ఇటు ఇటు మన ఇంట్లో నరేష్ ఇదే ఉంది చెప్పి. రోజు ఏం కొనుక్కున్నాను తెలుసా? ఇదిగో మా కాదు, మా కృష్ణ అమ్మాయి గుర్తు, మా మనవరాలు గుర్తు, అది తిప్పుకొని మా అమ్మమ్మ అని చెప్పాలి. తిరగలుకుందండి మా మమ్మీ. ఇది చాలా ఫోర్స్గా తిప్పితే ఊడిపోయి చేతికి వచ్చేలా ఉంది, కానీ బాగుంది, క్యూట్గా నైస్. ఎంత ఇదిగో ఈ కూడా డబ్బులు తీసుకోవాలా? మీ నాన్నకి ఇస్తా, అన్ని కలిపి నాన్నకైనా ఇస్తా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పర్లే, నేను జంగయ్య అంకుల్కి ఇస్తాం. ఇప్పుడైతే వాటర్ నాన్న ఇంటికి రా వచ్చినప్పుడు నువ్వు అన్నది స్వీట్ ఆఫర్ అండి. నేను ఇందాక నాకు జ్యూస్ ఆఫర్ చేస్తే నేను పే చేస్తానని, లేదు మేడం మీరు తీసుకోవాల్సిందని ఫ్రీగా ఇచ్చింది ఫ్రూట్స్. థ్యాంక్ యూ సో మచ్. అరే ఇంటికి రా అమ్మా. ఎవరు వచ్చినా కొనుక్కోండి మా అమ్మాయి దగ్గర, ఓకేనా? చిలుకూరు గుడికి వస్తే మా అమ్మాయి దగ్గర ఫ్రూట్స్ కొనుక్కోండి. సరే బాయ్ నాన్న, బొడ్డోడు ఉన్నాడు ఇంట్లో. సార్ నువ్వు మా జంగం అక్కడ స్నాక్స్ ఉన్నాయండి. పాప మా పాప మేడం వెళ్ళండి మేడం అన్నీ బాగుంటాయి ఖచ్చితంగా అంటుంది. నేనేమో బయట స్నాక్స్ చాలా తక్కువ అండి, అంటే మమ్మీయే చేస్తూ ఉంటారు ఇంట్లో. సరే చూద్దాం, ఏంటో జొన్న మురుకులు అనేదో అనింది, అదేదో వెరైటీగా అనిపించింది, చూద్దాం బాగుంటుందేమో. నానా ఆ జొన్న మురుకులు అందు ఏవవి? ఏంటి రాగి? ఓకే, ఏంటది? కాకినాడ స్పెషల్. అవును, ఏంటి రాగి మిక్స్చర్ అమ్మా? నలుగురితో నారాయణ ఇందాక చెప్పండి అన్న మాట. కొద్దిగా స్వీట్ వద్దన్నా, ఇంకోటి ఏదో ఇచ్చారండి, అదొక బాక్స్ ఇవ్వండి అన్న. రాగి అమ్మ కూడా కొంచెం. ఇదేంటన్నా కలాకండ్ కదా? అమ్మ కో బాగుంది అందుకని అమ్మా.
ఇది ఒకటి ఇవ్వండి. బ్రౌన్ ఒకటి మామ మంచిది తీసుకోండి మంచిది జనం వచ్చింది ఇది మనకి ఇచ్చారు కదమ్మా. జొన్న బ్రౌన్ ఇచ్చిందమ్మా బ్రౌన్ బ్రౌన్ వద్దన్నా, ఇది జొన్న. వైట్ జొన్న మురుకులు ఇవ్వ. వన్ జొన్న మురుకులేనన్న అయ్యి అక్కడ జరుపుకో జొన్న మురుకులు తీ. ఇవి ఉన్నాయి ఇంట్లో. ఇది మ్యాంగో కదా, తాడు. జొన్న పిండి రాగి పిండి బియ్యం పిండి ఇది ఇది ఇవ్వండి అన్న, ఇది 2 తీసుకో. ఇంకమ్మా ఒకటి కాదు. అమ్మా పప్పు చెకోడి తింటారా? పప్పు చెకోడి నువ్వు చెకోడి ఈ మురుకులు బాగుంటాయి అమ్మా. బటర్ మురుకులు బటర్ మురుకులు ఇమ్మా ఎదురు ఇంట్లో ఉన్నాయి నాన్న. స్నాక్స్ అండి ఎన్ని ఉన్నాయో అసలు. ఒక డబ్బా అమ్మకి శాంపుల్ స్వీట్స్ వద్దన్నా. ఇవి ఈ హాట్స్ లో వెరైటీస్ ఉంటుంది. మురుకుల పేరు జిలేబీ పెట్టినాం అట్లా అర్థం మురుకుల పేరు జిలేబియా? బియ్య పిండితో చేసినాయా? ఎస్ మ్యామ్ శాంపిల్ అంట. కాంటి ఇస్తామా మనకేమేంటి మీకే ఇవన్నీ వద్దు నాన్న. అమ్మమ్మకి ఇవ్వు, నాకు ఈ రెండు. అమ్మమ్మ నేను తీసుకుంటాను స్వీట్ వద్దు నాకు. స్వీట్ తిను నాన్న. ఇది ఒక్కటే. ఓకే ఇది వేరే సార్ కొత్త బాగా కొత్త బాక్స్ కొత్త డబ్బా కొత్త బట్టే డబ్బు ఇవ్వనా ఇవి కవర్ అలా నాకు అవి జిలేబీ వద్దులే, నేను హెల్త్ కాన్షియస్. ఇవి చాలు నాన్న. ఇంకొద్దమ్మా. ఓకే తీసుకో ఏమోదండు చాలన్నా. అమ్మా ఇది అమ్మమ్మకమ్మా. అమ్మమ్మకి నేను సపరేట్ అయిపోతాను అది వద్దు నాన్న. నేను తిను వేరే వద్దు నాన్న, వద్దమ్మ. మా అమ్మగా ఇది స్వీట్ కదా, స్వీట్ వద్దు నాన్న. అమ్మమ్మకి ఇది సపరేట్ కవర్ చేసుకోమా వేసుకొని కేవింగ్ ఇంకేం తీసుకోవాలి రోక్స్ అరే అమౌంట్ అరే అమౌంట్ ఇస్తా అన్న నాకు చెప్పండి. అలా కాదు, ఆల్రెడీ ఇదిగోండి ఫ్రీగా fruits ఇచ్చింది. అరే మేము ఇస్తాం అరే వద్దు నాన్న చెప్పు. హలో ఏమేం తీసుకోవాలి సరే జునమూర్తి జునమూర్తి కాదు, ఎంత బాగా పెట్టారో చూడు, సెట్ చేసి. అది ఏం చెప్పు ఎన్ని బెల్లంపట్టి నాకు పెట్టేసి నేను ఇంత బెల్లం పట్టి తీసుకో, పూతరేకులు తినాలి. వాళ్ళ మమ్మీ కోసం అండి ఎంత చక్కగా క్లీన్ గా చెప్తుందంటే, అమ్మమ్మ అవి తినదు ఇవి తినదు అని వాళ్ళ బాబు అండి తను. అవే తీసుకోవాలి. ఎంతైనా మదరేనండి. నేను కూడా నీలాగే బయటకు వెళ్తే మా మమ్మీకి అది ఇష్టం, మా మమ్మీకి ఇది ఇష్టం. అమ్మమ్మకి ఇచ్చేసి సూపర్ స్టాల్ అండి బాబు. నేను ఎప్పుడంత గమనించను. ఈసారి మీరు ట్రై చేయండి. టేస్ట్కి ఇచ్చిన ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. తప్పకుండా రా. సరే అన్న, వచ్చినప్పుడల్లా తీసుకుంటా. శ్రీరామ్ తల్లి హాయ్ బాయ్ నాన్న. అదండి సంగతి. బొట్టు బిళ్ళలు నాకు కావాల్సినవి దొరికితే అవి తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. ఏంటోనండి, సాయంత్రం టైంలో వచ్చాము. అసలు చూసారా, మనుషులు కూడా తక్కువైపోయారనమాట. అంత లేట్ అయిపోయింది. అబ్బా, నా ఫేవరెట్ రేగిపళ్ళు నేనండి సంక్రాంతికి ముందు ఎప్పుడో తిన్నానమాట. మా ఊరికి వెళ్తూ కూడా చాలా ఆల్మోస్ట్ 1 కేజీయో 2 కేజీలో ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళి జర్నీ మొత్తం మా కృష్ణమ్మకి ఇష్టం ఉండదు అనమాట ఈ స్మెల్. మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటే ఫ్రంట్ సీట్లో కూర్చుని దానికి వెనక దాకా స్మెల్ వెళ్ళకుండా గబగబా నేను మా ఆయన అనమాట జర్నీ మొత్తం విజయవాడ వెళ్ళినంతసేపు తింటూనే ఉన్నాము. అంత బాగుంటాయి రేగిపళ్ళు. అది కూడా అండి ఇదిగోండి ఇలా కోడిగుడ్డు షేప్లో ఉన్నవండి, చాలా స్వీట్గా ఉంటాయి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. రౌండ్గా ఉన్నవి ష్యూర్గా సగం సగం అండి, పులుపు స్వీట్ 2 మిక్స్డ్ ఉంటాయి. అండ్ కొంచెం జిగటగా కూడా ఉంటాయండి అవి నాకు ఇష్టం ఉండదు. అండ్ ఇలా ఉన్న రేగిపళ్ళు చాలా బాగుంటాయి అనమాట. ష్యూర్గా ఈసారి ట్రై చేయండి దొరికితే. ఈసారి ఏంటి, ఇప్పుడు నా వీడియో చూసిన తర్వాత మీకు ఎక్కడైనా వెళ్తే, ఐ మీన్ అసలు చిలుకూరు గుడికి వెళ్తేనే మీకు అక్కడ దొరుకుతాయి. లేదంటే ఫ్రూట్ స్టాల్స్ ఆర్ మార్కెట్స్లో రోడ్స్ మీద ఎక్కడైనా దొరికితే తప్పకుండా కొనుక్కొని ట్రై చేయండి, సరేనా? అండ్ అదిగోండి మన నరేష్ బ్రో పాపం నేను కొన్నవి కొన్నట్టు పట్టుకుని రామ్మ లేట్ అయిపోయిందనమాట. ఇంటికి వెళ్ళేసరికి 10-10:30 అవుతుందని తొందరగా నువ్వు అడిగిన బొట్టు బిళ్ళలు అయ్యో చూడు ఎక్కడ డైవర్ట్ కాకంటున్నాడు. ఈలోపు మా అమ్మ అండి ఇదిగోండి ఈ దండల షాప్లోకి దూరింది. మా మామయ్య గారు అండ్ మా డాడీ, అన్ఫార్చునేట్ థింగ్ అండి, నాకు మా డాడీ లేరు, మా వారికి వాళ్ళ డాడీ లేరనమాట.
సో వాళ్ళిద్దరికీ కూడా చాలా రోజులు అయిపోయిందమ్మా దండలు మార్చి, మనం ఫ్రెష్ దండలు తీసుకుందాము అని చెప్పి అమ్మ పాపం అవి తీసుకుంటున్నారండి. సో ఇదిగోండి అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఇంకెక్కడైనా ఆగారంటే ఊరుకోను అన్న లెవెల్కి వచ్చేసాడు. ఎందుకంటే పాపం తను డ్రైవ్ చేయాలి కదండి. ఓఆర్ఆర్ ఆల్మోస్ట్ ఒక 1.5 to 2 hours టైం పడుతుంది. ఏంటోనండి తెగ ఆరాటపడి ఆత్రపడి ఏ రోజైతే వెళ్తానో ఆ రోజు నాకు దొరకవన్నమాట ఈ బొట్లు. వేరే కలర్స్ ఉన్నాయి ఇక్కడ ఈ లైన్లో. తను అంటున్నాడు ఉన్నాయి మేడం అన్నాడు, కానీ చూసారు అదిగోండి నేను పట్టుకున్న స్ట్రిప్ ఇలాగే గ్రీన్ ఉంటుందండి. సో అక్కడైతే నాకు ఇవాళ గ్రీన్ దొరకలేదు. మీకు అక్కడ గ్రీన్లా కనిపిస్తుంది కానీ అది గ్రీన్ కాదనమాట. డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉన్నాయి. బట్ నాకు అది బ్లూ యాక్చువల్గా వీడియోలో అలా పడుతుంది. సో ఇంకా గ్రీన్ కలర్ నాకు ఎందుకో ఇష్టం, డార్క్ ఆకు కలరు. ఆ బొట్లు కోసం తెగ తప్పించి చూసి మొత్తానికండి ఇంకా లైట్లు ఇవాళ నాకు రాసి పెట్టలేదని చెప్పి వెళ్ళిపోయాను. నిన్న మొన్న మమ్మీతో మార్కెట్కి వెళ్ళి కూడా చెక్ చేశానండి, సంహవ్ దొరకలేదు. బట్ ఇంట్లో ఉన్న ప్యాకెట్ కూడా ఎటో మిస్ అయిపోయింది. మరి మన క్రిషమ్ ఏమైనా తీసుకెళ్ళిందేమో యూఎస్కి తెలీదు, వెతుక్కోవాలండి. సో అది ఫైనల్గా అండి ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పాపం మా జంగయ్య అంకుల్ వాళ్ళ మనవడండి ఇందాక ఆ ఎంట్రీ నుండి అసలు ఎంత పక్కనే ఉండి ప్రదక్షిణాల టైంలో కానీ దర్శనం టైం కానీ ఆ తర్వాత కూడా కొనుక్కుని నేను వెళ్తాలే నాన్న ఇంకా చీకటి అయిపోయింది వెళ్ళమ్మా మమ్మీ నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి కదా అంటే, లేదక్క మీరు వెళ్ళండి, మీరు రాకొచ్చారు, ఇంతకుముందు మీరు ఎన్నిసార్లు వచ్చినా మాకు తెలియదు, బట్ మేము ఉన్నామన్న నమ్మకంతో వచ్చారు టెంపుల్కి, ఖచ్చితంగా లాస్ట్ వరకు ఉంటానని పాప మా పిల్లోడండి నిజంగా చేతులు ఎత్తి దండం పెట్టొచ్చు. అసలు ఓపిక ఇప్పుడున్న జెన్జీ పిల్లలు మీకు తెలియంది కాదు, ఎప్పుడెప్పుడు పనులు అయిపోతే వెళ్ళిపోదాం అనుకుంటారు అన్న టైంలో. ఇప్పుడు మీరు చూసిన షాప్ ఉంది కదా జూట్ బ్యాగ్స్ అండి, సంచులు భలే బాగున్నాయి కలర్ఫుల్గా. లాస్ట్ షాప్ అనమాట ఆ షాపింగ్ స్ట్రీట్లో. అండ్ ఇక్కడ ఫ్రూట్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి గైస్ లోపల కంటే కూడా. అంటే రేగిపళ్ళు కానీ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ లోపల మనకి కొన్నే ఉన్నాయి 2-3, బట్ ఇక్కడ చాలా ఉన్నాయి అనమాట లాస్ట్లో. సో అదండి ఫైనల్గా వ్లాగ్ ఎండింగ్కి వచ్చేసాము. ఇక్కడ మైక్ ఏదో ఇష్యూ అయ్యి వాయిస్ పోయిందండి. సో అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఓవరాల్గా ఏం లేదండి, చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. అండ్ మహాప్రదక్షిణాలు కూడా అండి, కొంచెం కుక్కలు మధ్య మధ్యలో అలా గ్రూప్ ఆఫ్ డాగ్స్ వచ్చి బార్క్ చేసినప్పుడు మీరు భయపడకండి, అవి ఏమీ మిమ్మల్ని ఏం కరవ్వు. సైలెంట్గా మీ ప్రదక్షిణాలు మీరు చేసుకుని భయం అనిపిస్తే ఎక్కడైనా ఆగితే అవే వెళ్ళిపోతాయి. అదండి ఇవాళ వ్లాగ్. చాలా బాగా ఎంజాయ్ చేస్తాను నేనైతే. అండ్ అదిగోండి ఈ బాబుకి అయితే మెనీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అదే చెప్తున్నాను, చాలా థ్యాంక్స్ నాన్న, ఇట్స్ సచ్ ఎ నైస్ మెమరీ స్పెండింగ్ విత్ యూ గైస్ అనేసి. అయ్యో అదేంటి మేడం తప్పకుండా ఎప్పుడు వచ్చినా కలవండి రండి, ఈసారి తప్పకుండా మా ఇంటికి రావాలి, మీరు ఇలా కాదు అంటున్నాడు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. థ్యాంక్ యూ సో మచ్.